హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని వెల్లడించారు. దాదాపు 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు ఆయన చెప్పారు. అటు రేషన్ కార్డుదారులకు ఇప్పుడు ఇచ్చే 6 కిలోలతో పాటు సన్నబియ్యం కూడా ఇస్తామని చెప్పి స్పష్టమైతే చేశారు. మొత్తానికైతే చాలా మంది అయితే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసెంబ్లీలో ప్రకటించారు. ఈ వివరాల్లోకి వెళ్తే దాదాపు చాలామంది నిరుపేదలు అయితే ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వీరికైతే త్వరలోనే ఈ కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి. అలాగే ఈ కొత్త రేషన్ కార్డు అర్హులు ఎవరంటే గతంలో ప్రజాపాలనలో ఎవరైతే అప్లికేషన్ చేశారో వారికి, అలాగే వారితో పాటు అప్లికేషన్ చేయకున్నా కూడా కొత్తగా పెళ్ళైన జంటలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త రేషన్ కార్డులు అనేది మంజూరు చేయబోతున్నారు. అలాగే ఇదివరకు చాలామంది రేషన్ కార్డులు ఉన్నాయి కానీ వాళ్ళ పిల్లల పేరు అయితే రేషన్ కార్డులు, వారికి కూడా ఈ కొత్త రేషన్ కార్డులతో పాటు ఈ మెంబర్ యాడ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా ఈ పిల్లల పేరు అనేది వారి రేషన్ కార్డులో ఎక్కించేయడానికి అయితే ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తానికైతే ఈ కొత్త రేషన్ కార్డుల కోసం అయితే దాదాపు ఇంకొక 1 మంత్ అయితే వెయిట్ చేయాల్సిందే కంపల్సరీ. 1 మంత్ తర్వాత కొత్త రేషన్ కార్డులో జారిపోతున్నాయి. దీని అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటనేది మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. దీనికైతే కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, 2 ఫొటోస్ అయితే కంపల్సరీ అండి. మీ సేవ ద్వారా అప్లై చేయాలి. థ్యాంక్ యూ.